హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళలకు మాత్రమే వ్యక్తిగత చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి ఇవి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి మహిళలకు ఎలా ఉందని చూద్దాం. ఇప్పుడు ఫిబ్రవరిలో కుంభరాశి మహిళలు మీ జీవితంలో చంద్ర మార్గదర్శకత్వం కలిగిన నెల అండి ఇది. అంటే కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, ఆర్థిక జాగ్రత్త, ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇవన్నీ చోటు చేసుకుంటాయి ఇందులో. ఈ నెలలో చంద్రుని ప్రతి దశ మీ ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, పని, విద్య, ఆధ్యాత్మికంపై ఆధారపడి ఉంటాయండి. అంటే వాటిపైన ప్రభావితం చేస్తాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి పరిశీలిద్దాం. అప్పుడు ఫస్ట్ ఆరోగ్యం రంగానికి వస్తే, ఈ నెలలో చంద్రుడు మీ శరీరానికి, మనసుకి మంచి శక్తిని అనేది ఇస్తాడనమాట. అంటే యోగా, నడవటం అంటే నడక, సాయంత్రం టైంలో మనం నడిచేది నడక, ఆరోగ్యకరమైన ఆహారం ఇవన్నీ చేయాలండి. ఫిబ్రవరి 10న అంటే 10 చుట్టూ అంటే 10 ముందరన్న కావచ్చు, తర్వాతన కావచ్చు. అంటే హార్మోన్ ప్రభావం వల్ల నిద్ర జీర్ణక్రియ మార్పులు అనేవి ఉండవచ్చు. దానికి ఏం చేయాలంటే మూలిక టీలు, ధ్యానం, చంద్రకాంతిలో నడక. చంద్రకాంతిలో నడక అంటే ఏంది? సాయంత్రం వేళలో మీరు నడిచేది, అదే చంద్రకాంతిలో నడక. ఇవన్నీ చేయాలండి. ఫిబ్రవరి 24 పౌర్ణమి సమీపంలో శరీరం చాలా విశ్రాంతి అనేది కావాలి శరీరానికి. 30 నుండి 40 ఏళ్ళ మహిళలకు ఉపవాసం అనేది ఆ టైంలో వాళ్ళకి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అంటే మనం ఈ టైంలో ఉపవాసం చేస్తే బాగుంటుంది అని చెప్పి అలా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి ఆ టైంలో. ధనం, ఆర్థిక పరంగా చూస్తే ఫిబ్రవరి 14న ఒక మహిళ స్నేహితురాలు లేదా మార్గదర్శి మీకు పొదుపు, పెట్టుబడి సూచనలు ఇస్తుంది. అంటే పొదుపు ఎలా చేయాలి, మన పెట్టుబడి ఎలా పెట్టాలని చెప్పి ఒక మహిళా స్నేహితురాలు మీకు సలహా ఇస్తుందన్నమాట. పెరుగుతున్న చంద్రుడి పెట్టుబడులకు, కొత్త ఆదాయ మార్గాల కోసం అనుకూలం అన్నమాట ఈ నెల. తగ్గుతున్న చంద్రుడి ఖర్చులను తగ్గించేందుకు ఉపయోగపడతాడు. పౌర్ణమి సమయంలో భావోద్వేగాల ఖర్చులు అనేది జరగవచ్చు. ఆ సమయంలో ఖరీదైన వస్తువులు, అనవసరమైన కొనుగోలుని వాయిదా వేయడం చాలా మంచిదన్నమాట. కుటుంబ ఆస్తులు, వారసత్వ విషయాలు అవన్నీ తిరిగి ఆ టైంలో మీకు చర్చకు అనేది రావచ్చు. ఇంకా కుటుంబం, స్నేహితుల గురించి చూస్తే ఫిబ్రవరి 9 నుంచి 20 తేదీ మధ్యలో చంద్రుడి భావోద్వేగ బంధాలను లోతుగా ప్రభావితం చేస్తాడు. మీరు కుటుంబ సభ్యుల పట్ల ఆచితూచి మాట్లాడాలన్నమాట. కుటుంబ సభ్యులతోటి అంటే శ్రద్ధగా, సహనంగా ఉండాలన్నమాట. ఒక మహిళ పెద్దవారు చెప్పే కథలు, సలహాలు మీ దృక్కోణాన్ని మార్చగలవు. అంటే మనం ఏ మార్గంలో వెళితే మనకి లాభం వస్తుంది, మనం ఎలా ఉంటుంది మనకి అని చెప్పి ఒక మహిళ పెద్ద ఆవిడ మీకు సలహా ఇస్తుందన్నమాట ఆ టైంలో. తల్లి, కూతురు, అక్క, చెల్లి సంబంధాల్లో పాత గాయాలు నయం చేయడానికి ఇది మంచి సమయం. అంటే ముందర వాళ్ళ మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఆ సమయానికి అది క్లియర్ అయిపోతాయి అన్నమాట. స్నేహితులతో సన్నిహితంగా ఉండడం చాలా అవసరం అన్నమాట అది ఆ టైంలో. ఇంకా పని, వ్యాపారం గురించి చూస్తే బోధన, కమ్యూనికేషన్, క్రియేటివ్ రంగాల్లో ఉన్న మహిళలు ఫిబ్రవరి 18న స్పష్టమైన పురోగతిని కనిపిస్తుంది. ఒక మహిళా సహచరులు మీకు ప్రేరణగా మారుతుందన్నమాట. ఫిబ్రవరి 25 తర్వాత ఉద్యోగంలో మార్పు, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ చంద్రుడి అనుగ్రహంతోనే మీకు జరిగే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపార రంగాలైతే భాగస్వామ్యులు, కొత్త ఒప్పందాలు, కమ్యూనిటీ ఆధారిత సేవలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా రాజకీయాలు, విద్యాపరంగా చూస్తే ఫిబ్రవరి 12న 12 చుట్టూ అంటే 12 చుట్టూ అంటే ముందరన కావచ్చు, అంటే 12వ తేదీ ముందరన రావచ్చు, 12వ తేదీ తర్వాతన కావచ్చు. న్యాయం, సమానత్వం, మహిళపై హక్కులు అనేది చర్చల్లో మీకు చైతన్యాన్ని కల్పిస్తాయి. మీరు కమ్యూనిటీ సేవ, మహిళా సంక్షేమం, విద్యా కార్యక్రమాల వైపు చాలా ఆకర్షితులవుతారు అన్నమాట. అది ఏ స్థాయిలోనే కావచ్చు, అది చిన్న స్థాయిలోనే ఉండొచ్చు, పెద్ద స్థాయిలోనే ఉండొచ్చు. ఏ స్థాయిలో సరే మీకు ఆ సమయానికి కమ్యూనిటీ సేవ చేసేది, మహిళల సంక్షేమం గురించి చూసేది ఇవన్నీ వంటి మీకు కనిపిస్తాయి అన్నమాట. విద్య విషయానికి వస్తే విద్య అంటే పాఠశాలకి మాత్రమే పరిమితం కాదు. విద్య అనేది ఏంది? మనం నేర్చుకునే విద్యని తర్వాత అవతల వారికి పంచేది, అదే విద్య అంటే. ఇతర మహిళలతో పంచుకోవడం అనమాట. ఎలా పంచుకోవడం అంటే అది వర్క్షాప్లు, గ్రూప్ స్టడీ, మెటరింగ్ ఇవన్నీ. అంటే వర్క్షాప్లు అంటే మనం ఏ షాప్ పెడితే మనం దాంట్లో విన్ అవుతాం అని చెప్పి ఆ మాదిరిగా వర్క్షాపులు వాళ్ళ చేత పెట్టించేది అనమాట.
ఒక మహిళ ఒక మహిళ స్వర సమాజాన్ని మృదువుగా మార్చగలదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి చెప్పాలంటే ఫిబ్రవరి 9, 24 తేదీల్లో చంద్రకాంతిలో నిశ్శబ్ద క్షణాలు మీ ప్రత్యజ్ఞాన్ని అంతర్జ్ఞానాన్ని వెలిగిస్తాయన్నమాట. జనరల్గా ఆ సమయంలో మీకు రెండు ప్రశ్నలు అనేవి వస్తాయి. ఏమేంటివి? ఏది విడిచిపెట్టాలి, ఏది ఆహ్వానించాలి. అంటే మనకి ఏది నచ్చదో దాన్ని విడిచిపెట్టాలి, ఏది మంచిదో ఏది మనకి అనుకూలిస్తుందో దాన్ని ఆహ్వానించాలి. ఆ ప్రశ్నలకి సమాధానం మీకు చంద్రుని రూపంలో జవాబు అనేది దొరుకుతుంది. ఇక కుంభరాశి మహిళలు ఫిబ్రవరి 2026 భావోద్వేగ స్పష్టత, ఆర్థిక జాగ్రత్త, ఆధ్యాత్మిక పునరుద్ధరణతో నిండిన నెల అన్నమాట. నెలంతా చంద్రుడు మీకు దారి చూపే దీపం మాదిరిగా. థ్యాంక్ యూ.